గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. ఒకవైపు రాజకీయంగా కుటుంబంలో కలహాలు, కవిత బయటకు వచ్చేశారు. సరే, కొత్త పార్టీ పెడతారా లేకపోతే తెలంగాణ జాగృతితోనే కొన్నాళ్ళు ప్రయాణం చేస్తారా అనే అంశం ఆలోచించుకుంటానని నిన్న చెప్పారు. మరోవైపు ఇటు కాళేశ్వరంలో కేసీఆర్, హరీష్ వైపు పూర్తి స్థాయిలో చుట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాళేశ్వరం కష్టాలు తప్పవని తెలుస్తోంది. ఎందుకంటే సిబిఐ విచారణ కోరుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత ఏదో ఒక నిమిషంలో సమగ్ర దర్యాప్తు ప్రారంభం కావచ్చు. అందులో జరిగిన అవకతవకలు, అవినీతి, నాణ్యత లోపం, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. సో అలాగే గుత్తేదారులకు సంబంధించి వాళ్ళతో కొమ్మక్కయ్యి అవినీతి భారీ స్థాయిలో జరిగిందని, కవిత కేవలం హరీష్ రావు మాత్రమే అవినీతి చేశారని చెప్తే చెప్పొచ్చు తప్ప అందులో కేసీఆర్ ప్రమేయం లేకుండా హరీష్ రావు ఒక్కళ్ళే అవినీతి చేసే అవకాశం లేదు, లేదా అసలు అవినీతి జరిగి ఉండే అవకాశం లేదు. ఉంటే అందరికీ ఆ బాధ్యత లేకపోతే దాంట్లో ఆ వాటాల వ్యవహారం ఉంటుంది. కేవలం హరీష్ రావుకి, సంతోష్ రావుకి మాత్రమే పరిమితం అయ్యే అంశం కాదు అనేది ఇప్పటికే జరుగుతున్న చర్చ. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు విచారణ పూర్తయింది. అందులో ఇప్పటివరకు అందరూ పోలీసు అధికారులు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి మిగతా అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అలాగే ఒక మీడియా అధిపతి, వీళ్ళందరి విచారణలో పూర్తయ్యి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, బయలు మీద ఉన్నారు. కానీ ఇందులో పొలిటికల్గా విచారణలు జరగలేదు. కేవలం సాక్షులుగా మాత్రమే పిలిచారు. సీనియర్ నాయకులు అనేక మందిని వెళ్ళొచ్చారు. ఇందులో యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా, ఆయన కూడా బాధితుడే. ఆయన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది కాబట్టి, కానీ ఇప్పటివరకు ఆయనకేమీ నోటీస్ ఇచ్చి సాక్షిగా పిలవలేదు. అది జరిగితే జరిగే అవకాశం ఉంది. ఇక పొలిటికల్ విచారణలు అంటే ఇన్వెస్టిగేషన్లో ఎవరి మీద అయితే కీలకంగా ఆరోపణలు ఉన్నాయో, అది కేసీఆర్ ట్యాప్ చేయమని చెప్పారా, లేకపోతే హరీష్ రావు ట్యాప్ చేయమని చెప్పారా, కేటీఆర్ చేయమని చెప్పారా? కేటీఆర్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన మొత్తం ఇటు మీడియాలో ఉన్న కొంతమందిని, లేకపోతే సినిమా నటుల్ని, కొంతమంది వ్యాపారస్తుల్ని బెదిరించారని, అలాగే హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చాయి, మిగతా బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు వచ్చాయి. కానీ ఇంకా పొలిటీషియన్స్ ఎవరికి కేసులో నిందితులుగా చేర్చలేదు, వాళ్ళకి ఏం విచారణ కూడా పిలవలేదు. మరోవైపు కవిత కేసు అంటే వరుసగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కల్వకుంట్ల కుటుంబంలో 10 ఏళ్లుగా అప్రసతంగా అధికారాన్ని అనుభవించి 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి ఒకసారి ఓడిపోయిన తర్వాత కంప్లీట్గా ఫ్లిప్ అయిపోయిన పరిస్థితి కేసీఆర్ కుటుంబంలో పరిస్థితి. అంటే మనకు అసలు ఎదురే ఉండదు అనుకున్న స్థాయి నుంచి ఇవాళ పొలిటికల్గా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు వచ్చిన తర్వాత నేరుగా ఇటు కేసీఆర్ మీదో, కేటీఆర్ మీదో, హరీష్ రావు మీదో, కవిత మీద ఆయన ఎక్కడ పొలిటికల్ వెంజెన్స్ కానీ వెండెట్టా కానీ చేయాలని ఆలోచన చేయట్లేదు. వారు చేసిన తప్పుల నుంచి అందులోంచే విచారణలు, అందులోంచే కేసులు, బహుశా అందులోనే జరిగితే రేపు అరెస్టులు. అందుకే ఎటువంటి ముద్ర తన మీద మరక పడకూడదని ఈ కాళేశ్వరం వ్యవహారాన్ని విచారణ పూర్తయిన తర్వాత ఇటు విజిలెన్స్ నివేదిక వచ్చింది, అలాగే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కూడా దాన్ని సిబిఐకి రిఫర్ చేస్తూ లేఖ రాశారు కేంద్ర హోంశాఖకు. దాని మీద సిబిఐ నిర్ణయం తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో నివేదికలు అందిన తర్వాత ఇప్పటికైతే ఆ కేసు రాష్ట్రంలో ప్రత్యేకమైన సిట్ దర్యాప్తులోనే ఉంది. మరి దీని మీద ప్రత్యేకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఇంకా రాష్ట్రం అధీనంలోనే ఈ దర్యాప్తు సంస్థలు ముందుకెళ్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అందరికీ తెలిసిన విషయం, 5 నెలల పైనే వారు జైల్లో ఉన్నారు. అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అమెండ్మెంట్ విషయంలో జరిగిన క్విడ్ ప్రోకోలు, అవకతవకలకు సంబంధించి అసలు ఢిల్లీకి, తెలంగాణకి లింక్ ఏంటి, అందులో కవితకి లింక్ ఏంటి, అందులో ఈడీ, సిబిఐ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి నివేదికలు ఇచ్చి విచారణ పూర్తయిన తర్వాతే, అంటే విచారణ జరుగుతుండగానే ట్రయల్లో కవిత అరెస్ట్ అయ్యారు. సో సుప్రీంకోర్టు గత ఏడాది బెయిల్ ఇచ్చింది. అంటే గత ఏడాదిగా వారు బెయిల్పై ఉన్నారు. కానీ ఎనీ మూమెంట్ సిబిఐ కానీ, ఈడీ కానీ ఈ బెయిల్ని డిస్మిస్ చేయమనో, రివోక్ చేయమనో అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్ విచారణకు కూడా పిలుస్తారని చెప్పి కూడా కొంత జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే దీనిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు ముఖ్యమంత్రిగా ఉండగానే, అలాగే డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, తెలంగాణ సీఎం అప్పటి సీఎం కుమార్తెగా ఉన్న కవిత అరెస్ట్ అయ్యారు. అప్పటికి కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన అరెస్ట్ ఇది. సో అంటే ఈ కేసులన్నీ ఒకవైపు అయితే, ముఖ్యంగా కేటీఆర్కి ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో నిన్న చాలా పెద్ద కథలకు వచ్చింది. అదేంటంటే ఒక్కసారి బ్రీఫ్గా కేసు పూర్వపరాల్లోకి వెళ్తే, అప్పుడు ప్రభుత్వంలో రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ఆలోచనతో ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్కి తీసుకొచ్చాను, వేరే రాష్ట్రాలు పోటీ పడుతున్నా
అప్పట్లో మీకు గుర్తుంటే మొత్తం ఈ ట్యాంక్ బండ్ చుట్టూ దాన్ని ఒక రేసింగ్ కోసం తయారు చేసిన సిచ్యుయేషన్. అప్పట్లో కొంత ఈ స్థానికులు కూడా ట్రాఫిక్లు ఇబ్బందులు అని చెప్పి కొంత గొడవ చేసిన పరిస్థితి. కాకపోతే ప్రెస్టీజియస్ ఇష్యూ అది. చాలా అంతర్జాతీయ కంపెనీల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా అది మాత్రం కేటీఆర్ మెడకైతే చుట్టుకుంటోంది. ఎలా అంటే అప్పట్లో క్విడ్ ప్రోకో జరిగింది. ఇప్పటికే ఆయన అందులో A1 నిందితుడు, అలాగే HMDA కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ A2 నిందితుడు, మిగతా అధికారులు కంపెనీల ప్రతినిధులు కూడా నిందితులుగా ఉన్నారు. ఇందులో క్విడ్ ప్రోకో ఏంటి? థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో స్పాన్సర్షిప్ అలాగే హోస్టింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు డబ్బు పెట్టడానికి ఆ ఈరేస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మధ్యలో ఫెసిలిటేటర్గా తెలంగాణ గవర్నమెంట్ యాక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ పార్టీ ఎవరైతే థర్డ్ పార్టీ చేతులు ఎత్తేసారో అప్పుడు వాళ్ళ బాధ్యతని HMDA తీసుకుని దాదాపు 50 HMDAకి మొదటి విడతలో 76 కోట్లు చెల్లించారు. అంటే 76 కోట్ల నష్టం వచ్చింది. ఆపరేషన్ సంస్థ 46 కోట్లు లబ్ధి పొందింది. సో క్విడ్ ప్రోకోలో మొత్తం 44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, అంటే కంపెనీలు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బు ఇవ్వచ్చు. అది ఎందుకు ఇస్తున్నాము, ఏ కంపెనీ ఇస్తామని చెప్పక్కర్లేదు. తర్వాత సుప్రీంకోర్టు, SBI ఇదంతా బయటకు వచ్చాయి అనుకోండి కొన్ని పేర్లు. అప్పుడు బీఆర్ఎస్కి ఇచ్చినవి, బీజేపీకి ఇచ్చినవి, కాంగ్రెస్కి ఇచ్చినవి అన్నీ బయటకు వచ్చాయి. బీఆర్ఎస్కి బీజేపీకి చాలా పార్టీలు ఈక్వల్గా దాదాపు ఇంచుమించుగా ఇచ్చిన నెంబర్స్ కూడా అప్పుడు మనం చూసాం. సో ఈ క్విడ్ ప్రోకో ఏంటంటే మీరు మాకు లబ్ధి చేయండి, మేము మీకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇస్తాం అనేది బయటపడింది. ఏసీబీ చాలా క్లియర్గా నిర్ధారిస్తూ దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి అలాగే అదుపులోకి తీసుకోవడానికి, ఎందుకంటే ఏ యాక్షన్ తీసుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, అనుమతి కావాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇవాళ గవర్నర్ దగ్గర కూడా ఫైలు వెళ్తుంది. గతంలో ఈయన మీద FIR ఫైల్ చేయడానికి కూడా విజిలెన్స్ కమిషన్ అప్పట్లో పర్మిషన్ తీసుకున్నారు. గవర్నర్ ఓకే చేసినారు, ఎందుకంటే వారు మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేటీఆర్. ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి రెగ్యులర్గా. సో ఇది ఏం జరగబోతోంది, ఇది కొంచెం సీరియస్ ఇష్యూగానే ఉండబోతోంది. అంటే ఎందుకంటే ఒక 600 కోట్లు నష్టం జరగకుండా ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థకి, ఎందుకంటే ఫస్ట్ విడత వాళ్ళు చేసినప్పుడు 165 కోట్లు వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి రెండో విడత మూడో విడత వాళ్లే చేయాలని అగ్రిమెంట్లో ఉంది. సో దట్ దాన్ని తప్పించడానికి అప్పుడు కేటీఆర్ ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకి 600 కోట్లు లబ్ధి జరిగితే మరి ఎంతో కొంత క్విడ్ ప్రోగా వచ్చి ఉంటుంది బహుశా. అవన్నీ కూడా ఏసీబీ విచారణలో తేలుతాయి. సో ఈ కేసు బలంగానే చుట్టుకునేటట్టు కనిపిస్తోంది. సరే, నిన్న వారు మాట్లాడారు, లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం, మీరు సిద్ధమా రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. సో ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్కి ముఖ్యమంత్రి రావక్కర్లేదు, విచారణ సంస్థలకి వాళ్ళకి అధికారం ఇస్తే విచారణ చేస్తారు, అందులో నిజానిజాలు నిర్ధారణ అవుతాయి. ఒకవేళ అందులో ఏమన్నా, ఇప్పుడు నేను హరీష్ రావు ఒక ట్వీట్ చేశారు, ఇప్పటికే మీరు 3 సార్లు పిలిచారు కేటీఆర్ని, ఇదంతా మీరిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి మీకు ఇవ్వడం ఏంటి, హాస్యాస్పదం అని. ఒకవేళ అలాంటి అవకతవకలు జరిగాయని అనిపిస్తే కోర్టులు ఎప్పుడూ ఉన్నాయి కదా, ఈ విచారణ మీద మాకు అనుమానం ఉంది, లేకపోతే ఏదో సరిగ్గా జరగలేదు, ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ అంటే కోర్టులు తేలుస్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఒకవైపు రాజకీయంగా మరోవైపు కేసుల పరంగా బీఆర్ఎస్ ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం. ఇంట్లో కూడా ఇటు కలహాలు కవిత రూపంలో బయటకు వచ్చిన విషయం. సరే, హరీష్ రావు ఉంటారా వెళ్ళిపోతారా, ప్రస్తుతానికైతే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్తో కలిసి ఏ నిర్ణయాలు తీసుకోవాలని ఫామ్ హౌస్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది కవిత విషయమైనా ఇంకో విషయమైనా. సో కవిత ఆరోపణలు ఏంటంటే నేను అన్న నాన్న ఒకటి, హరీష్ రావు సంతోష్ రావు వేరు, వాళ్ళని దూరం పెడితే తప్ప పార్టీ బతకదని. సో ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలుగా రాజకీయం చేయడం ఒకటి, కేసులు మరోవైపు. సో కిమ్ కర్తవ్యం అని చాలా డీప్ లెవెల్లో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. సో ఏసీబీ FIRని కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టుకి వెళ్ళారు, అక్కడ ఊరట లభించలేదు, కేవలం అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు మాత్రం వచ్చాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా డిస్మిస్ చేశారు పిటిషన్ని. అంటే కోర్టులకు వెళ్ళినా కూడా ఊరట దొరకట్లేదు. సో దట్ ప్రాసిక్యూషన్కి ప్రొసీడ్ అవ్వాలని. అలాగే ఇందులో ఈడీ కూడా, అంటే ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఆ మర్నాడే ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు, ఎందుకంటే ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ. సో కేటీఆర్, అరవింద్ కుమారు, BLN రెడ్డి వీళ్ళందరి మీద ఏడీ ఏసీబీ అధికారులు విచారణలు జరిగాయి. మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. చరణ్ కౌశిక్ గారు TPCC అధికార ప్రతినిధి, విఠల్ గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి చరణ్ గారు, విఠల్ గారు. సో బాలరాజ్ గారు, ఇప్పుడు
విచారణ సంస్థలు అసలు దేశంలో ఏవైతే ఉన్నాయో సిబిఐ, ఈడీ ప్రధానమైన విచారణ సంస్థలు, అవి దర్యాప్తు సంస్థలు. ఇక రాష్ట్రానికి వస్తే ఏసీబీ, అలాగే కమిషన్లు. అంటే కాళేశ్వరం చూస్తే కమిషన్ టు సిబిఐ, ఈ రేస్లో ఏసీబీ, ఈడీ, కవిత గారి లెక్కర్ కేసులో సిబిఐ, ఈడీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్, కోర్టులో దొరకట్లేదు ఊరట. ఏంటంటే చాలా సఫికేటింగ్గా ఉందా ఇవాళ పరిస్థితి? రిషి గారు, ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ యాజమాన్యానికి గుడ్ మార్నింగ్. అదేవిధంగా ప్యానల్ లో పెద్దలు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి విట్లాండ గారికి నమస్కారం. సరే, ఇలా 20 నెలలుగా మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీగా మా వాదన వినిపిస్తా ఉన్నాం, ప్రజల ముందు చెప్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా కాళేశ్వరంలో కావచ్చు, అదేవిధంగా వీళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి ధరణిలో కావచ్చు, వీళ్ళు ఆరోపణ చేస్తున్న విద్యుత్ ఒప్పందాల విషయంలో కావచ్చు, వీళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో కావచ్చు, వీళ్ళు ఆరోపణ చేస్తున్న డ్రగ్స్ విషయంలో కావచ్చు, వీళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి మిషన్ భగీరథలో కావచ్చు, మిషన్ కాకతీయలో కావచ్చు, వీళ్ళు ఆరోపణ చేస్తున్న ఈ కార్ రేసింగ్ లో కావచ్చు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒక్క తప్పు కూడా చేయలేదని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి వాదిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా పార్టీ లైన్ అంతా కూడా అదే విధానంతో ఉన్నది. ఇవాళ 20 నెలలుగా వీరు చేస్తున్న బదనం ఏదైతే ఉందో, 20 నెలల కంటే ముందు అధికారంలో రాకముందు వీరు చేసిన బదనం ఏదైతే ఉందో, ఆ బదనం తోటి ప్రజల యొక్క ఓట్లు వేయించుకున్నారు, అధికారంలోకి వచ్చినారు. సరే అని ఏమంటాను, అన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ కూడా మీ చేతిలో ఉన్నవి. ఎందుకు ఇవాళ మా మీద కేసు బిల్ చేసి మమ్మల్ని జైలు పంపలేకపోయినారు? 6 నెలల్లో జైలు పంపుతాం, ఊసలు లెక్క పెడతామని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఎందుకు మీరు ఈ ఆధారాలు చూపెట్టలేకపోయినారా, లేకపోతే కేసును బలోపేతం చేయలేకపోయినారు? సార్, మరొకసారి కూడా ఇవాళ ఏబిఎన్ ద్వారా అనేక సార్లు చెప్పిన ఈ డిస్కషన్ లో, సార్ ఈ కార్ రేసింగ్ సంబంధించి మళ్ళా ఏదో సుప్రీంకోర్టులో డెఫినెట్ గా, సార్ ఇప్పుడు చట్టము డెఫినెట్ గా మాకు అందరికి చట్టమే కాబట్టి డెఫినెట్ గా మాకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా మేము చట్టం ముందు మా ప్రయత్నం మీకు చేస్తాం. ఆ క్రమంలో మేము ఏమంటామంటే 2022 అక్టోబర్ 25న ఈ కార్ రేస్ నిర్వాహకులతోటి ఒప్పందం జరిగింది. 4 సీజన్ల సంబంధించి ఫార్ములా రేస్ అని నిర్వహిస్తామని చెప్పేసి 4 సీజన్లకు ఒప్పందం జరిగింది. ఎప్పుడు సార్? 2022 అక్టోబర్ 25న. 23 ఫిబ్రవరిలో మొదటి రేస్ జరిగింది. ఆ మొదటి రేసులో గ్రీన్ కో అనే సంస్థ, ఎస్నెక్స్ అనే సంస్థ వాళ్ళు ఆ రోజు ప్రమోటర్స్ గా ఉన్నారు. నిర్వహణ అయిపోయింది హ్యాపీగా. సుమారు 31,000 మంది ప్రేక్షకులు అక్కడికి వచ్చినారు. దేశవ్యాప్తంగా 200 దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చూసినారు. సుమారు దీని ద్వారా నిల్సన్ అనేటువంటి ఒక స్పోర్ట్స్ సంస్థ 700 కోట్ల పెట్టుబడులు ఈ కార్ రేస్ లో నిర్వహణ ద్వారా వచ్చినాయని చెప్పేసి నిల్సన్ అనే స్పోర్ట్స్ సంస్థ చెప్పిన వాస్తవాన్ని కూడా ఇలా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రమోటర్స్, ఆ రోజు ఉన్నటువంటి వీక్షించిన ప్రేక్షకులు, ఆ రోజు పార్టిసిపేట్ చేసిన దేశాలు ఇవన్నీ ఓకే. కానీ ఏసీబీ ఇప్పుడు మీరు అన్నట్టు పొలిటికల్ గా మీరు ఏమీ లేదు, ఇప్పుడు మీరు వేసుకున్న వైట్ షర్ట్ అంత స్వచ్ఛంగా ఉంది, అంత స్వచ్ఛంగా ఉన్నామని చెప్పొచ్చు. కానీ ఏమీ లేకుండా ఏసీబీ ఇన్ని నెలల నుంచి విచారణ చేసి, సుమారు 9 నెలల పైన విచారణ చేసి, ఇవాళ మాకు పర్మిషన్ ఇవ్వండి ప్రొసీడ్ అవ్వడానికి ప్రాసిక్యూషన్కి అని అడుగుతోందంటే చాలా స్పష్టమైన ఆధారాలు లేకుండా. ఎందుకంటే కోర్టులో ఊరట దొరకలేదు. ఏమాత్రం చిన్న స్కోప్ ఉన్నా కూడా, ఇప్పుడు సపోజ్ కవిత గారి విషయంలో విచారణ అయిపోయింది కదా, దర్ ఇస్ నో పాయింట్ ఫర్దర్ కీపింగ్ హర్ ఇన్ ద జైల్ అని బెయిల్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. అలాగే కేటీఆర్ గారి విషయంలో కూడా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ అవసరం లేదు, విచారణ లేదు, ఏం లేదని చెప్పొచ్చు. ఇవాళ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, గతంలో కూడా ఎఫ్ఐఆర్ అప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. సో ఏమీ లేదని చెప్తూ ఉంటే మరి ఏసీబీ, ఈడీ విచారణ ఎందుకు చేస్తున్నట్టు? కాలక్షేపం విచారణలు కాదు కదా ఇవి. సార్, ఇప్పుడు ఈడీ గురించి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది దేశవ్యాప్తంగా ఎట్లా బీజేపీ ఉపయోగించుకుంటుంది, ఈడీ అనే సంస్థ ఎట్లా జేబు సంస్థగా మారిందని కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఉటాకించినారు. సిబిఐ ఏంది, సిబిఐ యొక్క పనితీరు ఏందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా సురవరం సుధాకర్ రెడ్డి గారికి సంబంధించిన సంతాప సభలో వారు మాట్లాడిన విజువల్స్ కూడా అనేక సందర్భాల్లో మీకు చూపించింది. ఇలా ఈడీ సిబిఐ ఎట్లా చేస్తా ఉంది, ఏ తీరుగా పనిచేస్తా ఉంది, మరి ఇలా ఎట్లా వాళ్ళు మరి సిబిఐని ఈడీని మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా మంచి సంస్థలుగా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్. నేనేమంటే సార్, తెలంగాణ సంబంధించి, హైదరాబాద్ సంబంధించి బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసమే మేము ఈ ఫార్ములా రేసింగ్ నిర్వహించడం తప్ప ఇందులో స్వలాభం లేదు అనే అంశాన్ని స్పష్టంగా ఇలా బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ గా స్పష్టం చేస్తా ఉన్నారు. దానికి లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా మీ సిద్ధము రేవంత్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా మా పార్టీ చెప్పినారు. ఓకే చరణ్ గారు, ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడదాం ఇద్దరు మాట్లాడాక. సో ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్ల ఆధారంగా, లేకపోతే పొలిటీషియన్స్ కి సంస్థల మీద నమ్మకం ఉందా లేదా అనే ఆధారంగా దర్యాప్తు సంస్థలు విచారణ చెయ్యవు. ఇన్ఫ్లుయెన్స్ అవుతాయా లేదా ఆ తర్వాత చర్చ. కానీ విచారణ
ఈ పొలిటీషియన్స్ స్టేట్మెంట్స్ ఆధారంగా జరగదు. అంటే ముఖ్యమంత్రి సిబిఐని ఏమన్నారు, ఈడీ అంటే ఏమన్నారు, లేకపోతే ఇంకో సిట్ అంటే ఏమన్నారు అనే ఆధారంగా తీసుకోరు. అది ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా. సో ఇప్పుడు ఈ రేస్ కార్ సంబంధించి విచారణలో ఏసీబీ ఇప్పుడు హరీష్ రావుని ఏమంటారు, 9 నెలలుగా విచారణ చేసి 3 సార్లు కేటీఆర్ని పిలిచి మీరే స్క్రిప్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏదో రాసుకుని మళ్ళీ మీకే స్క్రిప్ట్ ఇస్తున్నారు అని మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏదైతే బిజినెస్ రూల్స్ నిబంధనల విరుద్ధంగా ఆనాడు కేటీఆర్ గారు 3వసారి మేమే ప్రభుత్వంలో కూర్చున్నామని చెప్పేసి ఒప్పందం చేసుకోకముందే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి యూకేకి సంబంధించిన అకౌంట్లకు వెళ్లిపోయినాయి కాబట్టి చాలా స్పష్టమైన ఆధారాలతోటి హెచ్ఎండిఏ కోర్టు ముందు కావచ్చు, అదేవిధంగా హైకోర్టులో కూడా మీరు చూస్తా ఉన్నారు. హైకోర్టులో కూడా ఎందుకు కేటీఆర్ స్టే రాలేదు, సుప్రీంకోర్టు పైన కూడా ఎందుకు గెలవలేకపోతా ఉన్నాడంటే చాలా స్పష్టంగా ఒప్పందం చేసుకుంది 27/9/2023 కానీ వీళ్ళు చెల్లించింది 25వ తారీఖు. ఒప్పందం చేసుకోముందు ఎట్లా చెల్లిస్తారు? ఏదో జరిగింది కాబట్టి చెల్లించింది అనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా 22,69,63,125 ఒకసారి, మరో 4 రోజులలో 23 కోట్ల రూపాయలు చెల్లించిన చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఇందులో ప్రధాన A1 గా కేటీఆర్ గారు కావచ్చు, A2 గా అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా A3 గా బిఎన్ రెడ్డి గారు. అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టం కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము చెల్లింపులు చేసిన మాట వాస్తవం చాలా స్పష్టంగా ఇక్కడ బిజినెస్ అదే కాక 10 కోట్ల మించి ఏదైతే చెల్లింపు చేసేటప్పుడు హెచ్ఎండి బోర్డు అనుమతి తీసుకోవాలా, క్యాబినెట్ అనుమతి తీసుకోవాలా, ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఎలాంటి అనుమతి. అదే కాకుండా ఇప్పుడు ఈడీ అంటా ఉన్నారు 50 లక్షలకు సంబంధించి వ్యవహారం దారితే ఖచ్చితంగా ఆటోమేటిక్ ఈడీ వస్తుంది. ఇంకా ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నారు. మరి గురేజ్ స్కామ్ ఎట్లా ఈడీ వచ్చింది? ఈడీ అనేది 50 లక్షలకు సంబంధించిన వ్యవహారంలో 50 లక్షలు దాటితే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి అనుమానం వచ్చి ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏంటంటే ఆనాడు 3వసారి మేమే వస్తున్నాం అని చెప్పేసి కేటీఆర్ గారు భావించి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేయడం, దాని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు భారం ఆడడం, మొత్తం వ్యవహారం సంబంధించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ఒత్తిళ్లు తావు లేకుండా అదేవిధంగా ఇక్కడ సిట్ విచారణ జరుగుతా ఉంది. అంటే బ్రాండ్ ఇమేజ్ గురించి చేశారని నిన్న కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఏవో లొట్టపీస్ కేసులు ఏవో అన్నారు. ఒకటి బ్రాండ్ ఇమేజ్, రెండోది 600 కోట్లు 700 కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంటే మీరు వచ్చిన తర్వాత మాకేం అక్కర్లేదని మీరు లేఖ రాశారు అని. సార్ ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి? హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడరు. సెక్రటరీ చుట్టూ మీరు చూస్తా ఉన్నారు. మేము కూడా ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం చూసినాం. ఎవరు పెట్టుబడులు వచ్చినాయి, ఎక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినాయి? రాష్ట్ర ప్రభుత్వానికి 600 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావించి దీని ద్వారా ఉపయోగం లేదని చెప్పేసి తర్వాత రద్దు చేసుకున్న పరిస్థితి. దీనిలో క్విడ్ ప్రోకో జరిగింది కాబట్టి ఎలక్షన్ బాండ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎలక్షన్ బాండ్లు వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళ కంపెనీ మీద కూడా ఏసీబీ దాడులు జరిగిన తర్వాత ఈడీ వాళ్ళు కూడా ఆ దిశగా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఆనాడు ఒప్పందాల ఉల్లంఘన జరిగిన మాట వాస్తవం, అదేగా బిజినెస్ రూల్స్ విరుద్ధంగా వాళ్ళు చెల్లించిన మాట వాస్తవం. అక్కడ యూకేకి సంబంధించిన కంపెనీతో ఏదో లాలూచి ఉంది కాబట్టి ఇక్కడ ఒప్పందం జరగకముందే అంటే 25వ తారీఖున మీరు చెల్లించుడు ఎట్లా? 27వ తారీఖున మీరు ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం చేసుకున్న తర్వాత చెల్లిస్తారు. మీరు ఒప్పందం చేసుకున్న తర్వాత చెల్లించకుండా ఫస్ట్ చెల్లించిన తర్వాత ఒప్పందం చేసుకున్నారు కాబట్టి అది ఎవరికైనా కామన్ మ్యాన్ కూడా చెప్తారు. ఎందుకంటే ఒప్పందం గుర్చుకున్న తర్వాత చెల్లిస్తారు కానీ ఒప్పందం గుర్చుకోకముందు చెల్లించుడు. అదే కాకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అనుమతి లేదు, రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అనుమతి లేదు, ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు, హెచ్ఎండి బోర్డు అనుమతి లేదు. ఒట్టినే కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం పంపించడం చెప్పేసి అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి దానిలో భాగంగా కేసు అందుకే కోర్టులలో నిలవలేదు. ఎందుకంటే కేటీఆర్ గారి దగ్గర ఆధారం లేవు. చాలా స్పష్టం వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. వైట్ అమౌంట్ అరవింద్ కుమార్ గారి రూపంలో వాళ్ళు చాలా స్పష్టంగా ఎవరే మీరు ఎట్లా పంపిణీ ఏ నిబంధన పంపినట్టే మీరు కేటీఆర్ గారు అన్నాడు. సార్ మౌఖిక ఆదేశానుసారం మేము పంపినామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనం. కాబట్టి రాజకీయ కక్ష కారణాలకు తావులేదు. చాలా స్పష్ట విచారణ. అయితే ఇప్పుడు ఇందులో ప్రాసిక్యూషన్ అంటే ఇక దాదాపు అరెస్ట్ అనే అర్థమా సార్? ఇక్కడ ఇక మనం అరెస్ట్ అని చెప్పి ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అరెస్ట్ అవుతారని చెప్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులాగా మేము మాట్లాడలేము. సిట్టు పూర్తి ఏసీబీ వాళ్ళు పూర్తి స్థాయి సంబంధించిన రిపోర్ట్ బయట పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది వారికి పూర్తి స్థాయి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దాంట్లో రాజకీయ ప్రేమ ఉండదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ఎవరైతే బాధ్యుల మీద చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కేటీఆర్ గారు లాగానో హరీష్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లాగానో మేము డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళు అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని కేసులు బెటర్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తలేదు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు మన కూడా కల్లకుంట్ల కేసు గారికి సంబంధించి చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు పాత్ర ఉంది, శ్రవణ్ రావు గారు ముగ్గురు కలిసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పేసి వారు మాట్లాడారు. కాబట్టి సిట్ కూడా ఆ దిశగా విచారణ చేయబోతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వద్దాం. సో ఏసీబీ విషయంలో అయితే పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి నిష్పక్షపాతమైన దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అక్కడ వరకు అయితే చెప్పగలుగుతారు. సరే బాలాజీ గారు మీరు అడిగారు ఫస్ట్ షో. విఠల్ గారు ఒకటి ఇక్కడ రాష్ట్రంలో ఏసీబీకి ఇప్పుడు
అనుమతి కావాలి మాకు ప్రాసిక్యూషన్ కని కోరుతూ ప్రభుత్వాన్ని అడగడం, సరే గవర్నర్కి పంపిస్తారు. గతంలో ఎఫ్ఐఆర్ టైంలో కూడా అదే జరిగింది. సో ప్రాసిక్యూషన్ వెళ్ళిన తర్వాత, ఇచ్చిన తర్వాత ఇప్పటికే A1 ఉన్నారు కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? అన్న గుడ్ మార్నింగ్ అన్న. రిషన్న మీకు, అక్కడ ఇద్దరు బ్రదర్స్ బాలరాజ్ కి, చరణ్ కి అండ్ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, నిజానికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది చాలా దేశవ్యాప్తంగా చాలా పకడ్బందీ చట్టం అన్న. ఆ చట్టానికి కింద చాలా మంది మనకు అవగాహన ఉండదు, అంటే ప్రజలలో అవేర్నెస్ ఉండదు. కారణం ఏంటంటే ఏసీబీ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి సంబంధం లేదు అనుకుంటారు. అంటే 500 పెట్టిన డబ్బులు దొరికిన, 1000 రూపాయలు దొరికినాయి, ఇప్పుడు 500, 1000 లక్షలు అయిపోయింది. రోజు ఎక్కడో ఏసీబీ కింద ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్ ఈ రోజు కూడా పేపర్లో చూసాం, అరెస్ట్ అవుతా ఉన్నారు, పట్టుబడుతా ఉన్నారు. తెలియని విషయం ఏంటంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకి వస్తారు, ఏసీబీ కిందకి వస్తారా? అంటే ప్రభుత్వ ఖజానా నుంచి రిమ్యునరేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు విధిగా తప్పనిసరిగా ఏసీబీ పరిధిలోకి వస్తారు. ఇవాళ జరిగినటువంటి అవినీతి అంటే దానికి ఏందన్నా నీతిమాలిన చర్యలు కదా. అవినీతి అంటే దాన్ని ఇట్ సెల్ఫ్ ద డెఫినేషన్ ఆఫ్ మనం తెలుగులో చెప్పుకొని నీతిమాలిన చర్యలుగా చూపించాలి అనుకుంటాం. పాలకులు అనే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాలా. ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల మార్పులు వస్తున్నాయి, ప్రజలు చైతన్యమైతున్నారు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ నిన్న మొన్న చూసినాం నేపాల్లో ప్రజలు తిరుగుబడితే ప్రధానమంత్రి ఇల్లు కాలబెట్టిండ్రు. ఇది అంతకుముందు బంగ్లాదేశ్, వాట్ ఎవర్ ది రీజన్, బంగ్లాదేశ్ కారణంతో తిరుగుబాటు అయింది, శ్రీలంకలో అయింది, మన పక్కనే ఉన్నారు. మరి భారతదేశంలో కూడా ఈ నీతిమాలిన చర్యలు ఎప్పుడు పక్కన కంట్రోల్ కావాలి? కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో, మోడీ గారి ప్రభుత్వంలో చాలా చర్యలు తీసుకుంటుంది. కేంద్రంలో ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేవు. అక్కడక్కడ వస్తే సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసినాం. రాష్ట్రంలో చూస్తే గత దశాబ్దాల తర్వాత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించారు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సిట్టు, కమిషన్లు, ఏసీబీలు రోజుకొకటి వార్త మనం వింటున్నాం. ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందా? నిజంగా జరిగితే మరి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా? ఎందుకు తీసుకోవట్లేదు? ఇది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ గారి ఇష్యూకి వస్తే ఇవాళ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే క్విడ్ ప్రో క్వో జరిగింది అనేది ఏసీబీ యొక్క వాదన. అంటే ఒక సంస్థకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగానే మరుక్షణమే ఆ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో డబ్బులు బదలాయించిందని. ఇది నిజమైతే మాత్రం డెఫినెట్ గా నీతిమాలిన చర్య. పాలకులు అనే వాళ్ళు మరి ఈ రకమైన చర్యలు మనం ఏం మెసేజ్ ఇస్తాం సమాజానికి? మా ఆదర్శంగా ఉండాల్సినటువంటి పాలకులు యథా రాజా తదా ప్రజ అంటే వాళ్ళు అవినీతి గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. నీతిమంతుడానికి గౌరవమే లేదు రిషన్న ఈ సమాజంలో. ఎక్కడో ఒకరు నీతిమంతుడుగా ఉంటే వానికి గౌరవం లేదు, లేకుండా పోతుంది రోజు రోజుకి. అవినీతి చేసిన వాడికి గొప్ప, జైలుకు పోయిన వాడే గొప్పవాడు. జైలుకు పోయినాక బయటకు వచ్చిన తర్వాత సీఎం అని అరుపులు వింటున్నాము. వాళ్ళ ముఖ్యమంత్రి, జైలుకు పోయినోడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు సమాజంలో. ఇది ఎక్కడి సమాజం అన్నా? ఎక్కడ పోతున్నాం మనము? ఎటువైపు దారి తీస్తుంది? ఒకవైపు నిరుద్యోగము, పేదరికము, నిరక్షరాస్యత, బడుగు బలహీన వర్గాలు ఎక్కడ పడ్డారు ఆన్నే ఉన్నారు. ఈ 10% పాపులేషన్ లో ఉన్నటువంటి మొత్తం అట్టడుగు వర్గాలను దోసుకొని వాళ్ళ అత్యున్నతమైన వర్గాలుగా నిలబడుతుంటే వాళ్ళే ప్రజాప్రతినిధులుగా కావడము, వాళ్ళే అధికారంలోకి రావడం, ఇది సమాజం ఎక్కడో గారి తప్పుతున్న సమాజం. ఎప్పుడో ఒకసారి ఒక రకమైన విప్లవం వస్తే ఎవరు మిగలరు దానికి. సో ఇది కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆరోపణలు కాదు, నిజం ఉంటే తేల్చండి, నిగ్గు తేల్చండి. తప్పు చేసిన వాడిని తప్పకుండా చర్యలు తీసుకోండి, శిక్షించండి. అప్పుడు సమాజానికి ఎంతో కొంత గౌరవము, భయం అనేది ఉండాలి. అవినీతి అంటే భయం ఉండాలి. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాం, మా పైన అనేక రకాల మేము ఉద్యమ కాలంలో టార్గెట్స్ అయినాం, ఎంక్వైరీ చేసుకున్నారు, క్లీన్ చిట్ గా మేము బయటకు వచ్చి. అంటే ఇలాంటి కేసులు కాదు, మేము ఎందుకంటే నిబద్ధతగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉన్నటువంటి సమైక్య పాలకులు మమ్మల్ని టార్గెట్ చేస్తారు వాస్తవంగా. మీకు బెదిరింపులు, ప్రలోభాలు చాలా వచ్చాయి కదా. ప్రలోభాలు, బెదిరింపులు, దేశద్రోహం కేసు, చివరికి ఇవన్నీ భరించినామన్నా. తెలంగాణ ఉద్యమం మేము భరించినాం. చివరికి క్లీన్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా ఉంటూ 6 సంవత్సరాలుగా క్లీన్ చిట్ గా ఇవాళ సర్వీస్ కమిషన్ పరిస్థితి చూస్తా ఉన్నాం ఎంత దారుణంగా ఉందో. మాయంలో 30,000 మంది, చక్రపాణి గారి నాయకత్వం 30,000 మందిని ఉద్యోగాలు ఇచ్చిన క్రమంలో ఎక్కడ కూడా మచ్చ లేకుండా మేము బయటకు వచ్చినాం. ఇవాళ ప్రతి వ్యవస్థ, అన్ని వ్యవస్థలు మీరు అంటున్నది బాగా చెప్పారంటే ఇప్పుడు అవినీతి ఎలా అయిపోయిందంటే
ఇట్స్ సోషల్ ఫ్యాబ్రిక్ లో అదొక భాగం అయిపోయినట్టు ఉంది. పెద్దగా అవునా Exactly. అన్ని జరిగిందా అని పెద్ద నుసుట్టులు పెద్ద చేసి చూసేట్లా పరిస్థితి కూడా లేదు ప్రజల్లో. స్టేట్ కానీ ఇప్పుడు కాదు విఠల్ గారు, మీరు అన్నదే అనుకే సరే ఏసీబీ ఇందులో ఏం చేస్తుంది విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత అదొక అంశం అయితే, కాళేశ్వర విషయానికి వద్దాం. కాళేశ్వర విషయంలో కమిషన్ విచారణ చేసి రిపోర్ట్ వచ్చింది. సరే ఇప్పుడే దాని ఆధారంగా కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ సంబంధించి చేయాల్సిన పరిస్థితి. కేంద్ర హోంశాఖకి రాశాక అంటే మరీ లేట్ అవ్వలేదు, సుమారు 10 రోజులు అయ్యింది అనుకుంటా. ఇప్పుడు ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఈ మధ్య కాలంలో రిషన్న, ఈ మధ్య కాలంలో మనం విన్నాం సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ కి రావడం, మీటింగ్ పెట్టడం, ఆ డిస్కషన్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా ఇప్పుడు కోర్టులో కేసు కూడా ఉంది అసలు సిబిఐ ఎంక్వైరీ జరగవద్దు అనేది. సో ఎన్డీఎస్ దాని ఆధారంగా రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. పీసీ ఘోష్ కమిషన్ దాని రిపోర్ట్ ఆధారంగా కాకుండా ఎన్డీఎస్ఏ ఆధారంగా అయితే గోహెడ్ అని డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఒకసారి వచ్చిందంటే సిబిఐ అథారిటీస్ డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు ముందుకెళ్తారు, ఎలాంటి ఉండదు. సరే ఈ సిబిఐ బీజేపీ ప్రభుత్వం తెచ్చింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి సిబిఐ. ఈడీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో ఉంది, ఫెమా గాని కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చట్టాలు 1950 ఆన్వర్డ్స్ ఇవి చట్టాలు ఉన్నాయి. ఈ సంస్థలు నిలబడ్డాయి. సో అక్కడక్కడ ఆరోపణలు వస్తాయి సహజంగా, లక్షల కేసులో కేవలం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తున్న ఆరోపణలు వస్తాయి. కానీ అంతకు మించి చాలా ఈడీ అనేది 99% బిజినెస్ గ్రూప్స్ పైన పడతారు. 5% 10% పొలిటికల్ ఉంటది. అది పొలిటికల్ అన్నప్పుడు మనం చర్చలు మీడియాలో రావడం, చర్చలు అదే ఈడీ అని వస్తుంటది. బట్ 90% బిజినెస్ గ్రూప్స్ మీద వచ్చినాయి, మనకు బయటికి రావు. రాష్ట్రంలో విఠల్ గారు, రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఈ ఫోన్ ట్యాపింగ్ దాని మీద ఒక సిట్టు విచారణ దాదాపుగా అధికారులందరిది జైలుకి వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, అది జరుగుతుంది. ఇంకా పొలిటికల్ విచారణ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కావాలి ఒకటి. ఇప్పుడు దీని మీద ఈ కార్ రేస్ మీద ఏసీబీ చేస్తోంది. మీరేమో బీజేపీ నేతలు సోకాల్ సీనియర్ నేతలంతా కూడా బండి సంజయ్ గారన్నా, కిషన్ రెడ్డి గారన్నా, మీలాంటి వాళ్ళన్నా ఇక జైలుకి వెళ్ళడమే కేసీఆర్ అని చెప్పి ఎప్పటి నుంచో ఎన్నికలకు ముందు నుంచి అంటూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. సరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు 2 ఏళ్ళు అవుతోంది. మరి ఏంటి ఆ కథలకి ఏం లేదు, కేవలం అది మాటల వరకేనా? అంటే తీసుకెళ్లి జైల్లో పెట్టాలా అని నా ఉద్దేశం కాదు సుమా. అసలు అట్లాంటి ఉంటే అంటే మీరు చాలా కాన్ఫిడెంట్ గా అవినీతి చేశారని చెప్పిన తర్వాత అది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్లకే పరిమితం చేస్తున్నట్టే ప్రజలకు అనిపిస్తుంది. విషన్న భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏ వ్యక్తినో అపోజిషన్ వాళ్ళనో జైలుకి పంపించాలన్న లక్ష్యం కాదు. అవినీతి జరిగింది, అవినీతిని అది కాళేశ్వరం కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, నీతిమాలిన చర్యలు జరిగినాయి కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని దోషులు శిక్షించాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అంత మాత్రాన పలానా వ్యక్తిని జైలుకు పంపియండి, వీళ్ళని జైలుకు పంపించాలన్న లక్ష్యం కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఎంక్వైరీ చేస్తా ఉంది, ఎంక్వైరీ స్టేజ్ లో ఉంది కదా 2 సంవత్సరాల తర్వాత. ఇవాళ సిబిఐకి కాళేశ్వరం కమిషన్ చర్యలని సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ చర్యలు తీసుకుంటారు తప్పకుండా, వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో నియమ నిబంధనల ప్రకారం ఎట్లా ముందుకెళ్ళాలో వాళ్ళు ముందుకెళ్తారు. ఇవాళ కార్ రేసింగ్ ఇష్యూలో స్పష్టంగా 45 కోట్ల రూపాయలు ఇంతకుముందు చరణ్ చెప్పినట్టుగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, అదే వాళ్ళ బోర్డు పర్మిషన్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తన డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడం అనేది అది బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకం. అది వాళ్ళ ట్రాన్స్ఫర్ అయినట్టుగా అధికారికంగా ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ క్విట్కో కింద బీఆర్ఎస్ పార్టీకి అదే సంస్థ, ఆ సంస్థనే ఇంకో సంస్థకి వెళ్ళి ఫండ్స్ వచ్చినట్టు ఉన్నాయి. సో ఇది కదా మనం అంటే ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా ఈ చర్యలు ఉన్నాయనేది దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఓకే, ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. బాలరాజు గారు వస్తాం మీ దగ్గరికి. అంటే ఒక పొలిటికల్ గా ఇటు 2 జాతీయ పార్టీలు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, అటు బీజేపీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది. సో 20 నెలలుగా బీఆర్ఎస్ అంటే మరి కవిత గారు చెప్పిన దాని ప్రకారం కవిత జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ బీజేపీకి దగ్గర అవుదాం అనే ప్రయత్నం. అంతకుముందు ఎన్నికల టైంలోనే సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పారు ఒక ప్రపోజల్ కేసీఆర్ గారు పెడితే నేనేమీ ఒప్పుకోలేదు అని. తర్వాత కూడా ప్రయత్నాలు జరిగాయి ఈ మధ్యకాలంలో ఉన్నారు. సో దట్ చాలా వల్నరబుల్ స్టేజ్లో ఉంది బీఆర్ఎస్ అనేది ఇటు 2 ప్రభుత్వాల మధ్యలో పొలిటికల్గా అలాగే ఇంటర్నల్గా జరుగుతున్న. బాలరాజు గారు, ఇప్పుడు కేసులు, విచారణలు, లేకపోతే ఈ దర్యాప్తు సంస్థలు, రిపోర్ట్లు, కోర్టులు, శిక్షలు పడతాయి, ఇదంతా ఒక పర్వం లీగల్గా. బట్ పబ్లిక్ పర్సెప్షన్లో కాళేశ్వరం విషయంలో ఇంత జరిగిన రాద్ధాంతం తర్వాత, ఇది ఎన్నికలకు ముందు నుంచి తాజాగా సిబిఐకి లేఖ రాసే వరకు మీరు చెప్పండి, ఎక్కడో తెలంగాణ సమాజంలో ఇందులో ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది, అవకతవకలో అవినీతి అనేది. తాజాగా కవిత గారే వారే సాక్షాత్తు ప్రెస్ ముందు ఇందులో అవినీతి జరిగింది, హరీష్ రావు సంతోష్ రావు చేశారు, మా నాన్నకేం సంబంధం లేదని చెప్తే
సరే నమ్ముతారు నమ్మరో ప్రజల ఇష్టం, కానీ అదొక మచ్చ అయితే పడిపోయింది. సేమ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఎవరు ఫోన్లు చేశారు, ఎందుకు చేశారు, అది ఇంకా విచారణ సంస్థలు తేల్చాలి. బట్ అక్కడ కూడా కొంత ప్రజల్లో చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో దట్ నవ్వు ఇప్పుడు ఈ రేస్ విషయంలో కూడా అదిగో ఇచ్చే ఉంటారు, తీసుకునే ఉంటారని. సో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ప్రజల్లో ఏంటి ఈ అవినీతి విషయంలో? అంటే ఒక రకమైన ఈ మచ్చల నుంచి ఒకవైపు పొలిటికల్గా ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, దీని నుంచి బయటికి రావడం సులువా? రిషి గారు నేను ఏమంటున్నంటే, ఇలా గ్లోబల్ ప్రచారాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక అబద్ధాన్ని పలుసార్లు నిజమని చెప్తే నిజమైంది అనుకుని ప్రజలు నమ్మి ఓట్లేసేది నిజమే అనుకుని, కానీ ఇది అబద్ధమని 20 నెలల్లో తేలింది అనేది స్పష్టంగా ప్రజల ముందు అర్థమవుతా ఉంది. ఇలా నేను ఏమంటున్నా సార్, ఒకవైపు వీళ్ళు ఇలా గ్రూప్ 1 సంబంధించి మేము అనేక రోజులుగా మేము ఆరోపణలు చేస్తా ఉన్నాం, మేము ఈ సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా హైకోర్టు ముట్టికాయలు వేసింది కదా, మీ మూల్యాంకనం తప్పు, ఒకే సెంటర్ లో 716 మంది, ఒక సెంటర్ లో 440 మంది, ఒక సెంటర్ లో ఎట్లా ఒకే మార్కులు వస్తాయి, రివాల్యుయేషన్ కు అసలు అవకాశమే లేదు, నిబంధనలు టీఎస్పీఎస్ నిబంధనలు వీటిని చెప్పాలి, ఎట్లా రివాల్యుయేషన్ చేస్తారు, ఎన్ని అంశాలు తెర మీద తీసుకొచ్చి దాన్ని రివాల్యుయేషన్ చేస్తారో లేకపోతే దీన్ని మళ్ళీ నిర్వహిస్తారని చెప్పేసి కోర్టు మొట్టికాయలు వేసింది. ఇలా జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు మీరు అన్యాయం చేస్తారని చెప్పేసి ఒకవైపు వాదనలు వినిపిస్తారు. దీనికి పెట్టకండి ప్రొసీజరల్ ల్యాబ్స్ కాదు, ప్రొసీజర్ ల్యాబ్స్ ఇప్పుడు అది మాట్లాడితే మళ్ళీ మీ హయాంలోకి వెళ్తే ఎన్ని జరిగాయో చాలా లిస్ట్ చెప్తారు ఇప్పుడు చరణ్, దానికి టైం సరిపోదు. నా పాయింట్ ఏంటంటే ఈ కేసుల విషయంలో అంటే పొలిటికల్ గా వలనరబుల్ గా ఉన్న సిచ్యువేషన్ ఒకవైపు, ఈ కేసులన్నీ మెడకు చుట్టుకున్న పరిస్థితి ఒకవైపు, తెలంగాణ సమాజం మిమ్మల్ని చూస్తోన్న పర్సెప్షన్, దీంట్లోంచి మీరు ఇప్పుడు బయటపడే వే అవుట్ ఏంటంటున్నాను నేను. రిషి గారు, మేము ఆల్రెడీ ప్రజల ముందు బయటపడ్డాము, ప్రజలు ఆల్రెడీ మమ్మల్ని నమ్ముతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలని ప్రజలు నమ్ముతా ఉన్నారు. నేను స్పష్టంగా ఏబిఎన్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇలా కాళేశ్వరం పైన జరిగిన అవినీతి అని మాట్లాడినారు, కాళేశ్వరం కుప్పకూలిందని మాట్లాడిన వీళ్ళు ఎట్లా అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్, అదే విధంగా మల్లన్న సాగర్, అదే విధంగా కొండపోచమ్మ సాగర్, ఈ ఎట్లా ఏ విధంగా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తారు? మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో భాగమేగా హరీష్ రావు గారు అనేక మార్లు చెప్పినారు. మరి అదే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ సంబంధించిన ప్యూరిఫికేషన్ కోసం, హైదరాబాద్ నీటి వాటర్ కోసం, మూసీ ప్యూరిఫికేషన్ కోసం మీరు తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే కాళేశ్వరం పనిచేస్తున్న అర్థమే కదా. అంటే మీరు చెప్పింది కాళేశ్వరం పైన జరిగిన ఏదైతే అబద్ధాలు ప్రజలకు అబద్ధం చెప్పినట్టుగా నిరూపితం చేసుకున్నారు కదా, కాళేశ్వరం మంచిగుందని చెప్పినట్టుగా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమంటారు సార్, 2022 అక్టోబర్ 25న ఫార్ములా రేసింగ్ ఒప్పందం జరిగింది చెప్పేసి పలుమార్లు మా కేటీఆర్ గారు చెప్పినారు. ఇది 4 సంవత్సరాలు జరిగింది, 1 సంవత్సరం ఆల్రెడీ నిర్వహణ అయిపోయింది. నిర్వహణ అయినప్పుడే 165 కోట్లు లాస్ వచ్చిందని దాన్ని బేర్ చేయడానికి కదా కేటీఆర్ ఇందులో ఇరుక్కున్నారు. లేదు సార్, రెండవసారి ఒప్పందం విషయంలో జరిగిన రెండవసారి ఏదైతే నిర్వహణ చేసినప్పుడు అక్టోబర్ 5వ తారీఖు 2024 సంబంధించి మీ 25% నిధుల్ని, అక్టోబర్ 11, 2024 20% నిధులు అంటే 50% నిధులు అంటే సుమారు 45 కోట్ల రూపాయలు. డీటెయిల్స్ లోకి కాదు ఇప్పుడు. అయితే మీరు చెప్పదలుచుకుంది ఏంటి? బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ మీ మీద ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు చేసినా, ఏ రకమైన విచారణలతో మీ మీద దాడి చేసినా కూడా మీరేమీ తొణకరు బెణకరు అంటారు, అంతేనా? ప్రజాపక్షంగానే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, ప్రజల నాయకుడిగానే మా కేటీఆర్ గారు కొట్లాడుతారనే అంశాన్ని స్పష్టంగా మరోసారి మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా కూడా అంతే ఫైటింగ్. అంటే ఫైటింగ్ ఏంటి సార్, మీరు డెఫినెట్ గా ప్రజలు మా పక్షాన్ని నిలబడతారు. రేపు 2028 ఎలక్షన్స్ లో జనగాణ ఫామ్ హౌస్ లో అన్యాయం జరిగింది, భూమి ఆక్రమించుకున్నారు, కూలగొట్టిరా, మీ దగ్గర సంస్థలు లేవా, ఎందుకు కూలగొట్టలేకపోయారు? డ్రగ్స్ కేసులలో కేటీఆర్ ఉన్నాడు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? హైకోర్టు మొట్టికాయలు వేసి మిమ్మల్ని కాదా? రాజు పాకాల పొలిటికల్ గా మాట్లాడదాం. సో ఈ కేసులు సరే మీరు చేసే మీ పరిధిలో ఉన్న వ్యవహారంలో మీరు పెట్టేవి, తర్వాత విఠల్ గారు చెప్తారు వాళ్ళ పరిధిలో ఏం చేస్తారనేది. సో బీఆర్ఎస్ ని పొలిటికల్ గా స్టేట్ లో వీకెండ్ చేయాలి. సో దట్ సరే ఆ లాభం మీకు జరుగుతుందా బీజేపీకి జరుగుతుందా ఆ పక్కన పెడితే, ఈ రెండు జాతీయ పార్టీల మధ్య ఫేస్ టు ఫేస్ కోసం మరి ఏదో ప్రయత్నం, ఫేస్ ఆఫ్ ప్రయత్నం జరుగుతుంది అనేది పొలిటికల్ గా. బాలరాజు గారు ఒక్క నిమిషం, టైం అయిపోయింది, వాళ్ళిద్దరూ మాట్లాడాలిగా, ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలహాలు క్రియేట్ చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ బలైన పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదు. చట్టాల ఉల్లంఘన కావచ్చు, అదే ప్రజాస్వామ్యం బతికూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. దానిలో భాగంగా ఆనాడు జరిగినట్టు తప్పుల గురించి ఏసీ విచారణ జరుగుతుంది. అది ఏసీ విచారణ జరుగుతా ఉంది. దానికి సంబంధించి సమాధానం చెప్పలేక ప్రతి ఒక్కసారి ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కల్వకుంట్ల గారు చెప్పారు కదా, కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పేసి. చాలా కల్వకుంట్ల వాళ్ళ ఇంటిలో ఉన్నాడు సభ్యురాలు, ఆనాడు ఎంపీ ఉన్నాడు కల్వకుంట్ల గారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల గారు చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ ఏం చేసి చెప్తున్నారు? హరీష్ రావు గారు, ఏం సంతోష్ చెప్తున్నారు రావు గారు, తెలంగాణ? శ్రవణ్ రావు గారు చేసి చాలా ఏం స్పష్టంగా బాగా చెప్తున్నారు? చెప్పారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మేము కక్ష కారుణ్యాలు తావులేదు. నేనే మీ కక్ష కారుణ్యాలు తావు ఉంటే జనవాడ పాము 2 నిమిషాలు కూడా కొట్టవచ్చు. పెద్ద సమస్య కూడగొట్టరి, అవినీతి జరిగింది కదా, ఆగండి. అక్రమంగా నిర్మించిన కాదు ఇప్పుడు ఆయన మిమ్మల్ని పదే పదే అబ్జర్వ్ చేశారు గారు. నాగరాజు ఏమంటారంటే మీరు కబుర్లు కాదు అరెస్ట్ చేయండి అబ్బా, కబుర్లు కాదు అరెస్ట్ చేయండి అంటున్నాడు బాగా గారు. సార్ కూడగొట్టండి. ఆగు సార్, ఆగు సార్. ఏం సార్ మీరు చెప్పి తెలంగాణ అన్ని అబద్ధాలు చెప్పుడు భరించాలి మేము. ఋషి గారు, భరించాలి సార్ ఈ అన్యాయాన్ని. ప్లీజ్ ఆగండి. ఇక్కడ పాలసీ అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. త్రిపులవన్ జీవులో 2 లక్షల ఎకరాలు ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ గారు కూలగొడితే ఏమంటారు? రాజకీయ కక్షలు కూలగొట్టని చెప్తారు. కాబట్టి పాలసీ అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం భావించి మేము ఎందుకంటే త్రిపులవన్ జీవో సంబంధించి గతంలో కేసీఆర్ గారు త్రిపులవన్ జీవో సంబంధించి జీవోలు ఇచ్చిండు, అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు జీవోలు ఇచ్చిండు. కాబట్టి దాన్ని ముందుకు పోలేక వదిలేసినాం ఇక. ఎందుకంటే జనవాడ పిరంగి నాల మీద కేటీఆర్ గారు కట్టిన మాట వాస్తవమే. అందరి ఓకే సరేలే, కూలగొట్టడం ఇప్పుడు తేలదులే కానీ. సో మొత్తం మీద ఏంటంటే మీ పని మీరు చేసుకుంటారు. బీఆర్ఎస్ ని దానంతటది నిర్వీర్యం అవడానికి బీజేపీ పాత్ర విఠల్ గారు చెప్పాలి, లేదా కాంగ్రెస్ పాత్ర. అంటే కాంగ్రెస్ వీకెండ్ చేయలేదా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో మళ్ళీ ఆ చర్చలోకి వెళ్తే టైం సరిపోదు. నేను ఇప్పుడు జస్ట్ లీనియర్ గా పొలిటికల్ గా ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తారు చరణ్ గారు. సో దాని నుంచి నిలబడుతుందా లేకపోతే పడిపోతుందా అనేది బీఆర్ఎస్ బలం మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఈ కార్వేసి వ్యవహారంలో గ్రీన్ కో ఎలక్ట్రోలర్ బాండ్లు 41 కోట్ల రూపాయలు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ గుర్తించింది. ఇది సంస్థ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ గారు కావచ్చు, జాయింట్ ఎండి మహేష్ కుమార్ గారు ఎలక్షన్ బాండ్లు 31 కోట్ల రూపాయలు వారి సంస్థ ద్వారా వాళ్ళది విచారణ ప్రారంభం అవుతుంది. దానిలో మాట్లాడదాం. ఫైనల్ గా విఠల్ గారు, నాకు రైట్ గా ఒక క్వశ్చన్ చెప్పండి. బీఆర్ఎస్ ఎంత వీక్ అయితే బీజేపీకి అంత లాభం, అంతేనా? స్టేట్ లో మాకు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల పైన ఒక దృక్పథం ఉందన్నది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతోటి వల్ల అధికారంలో ఉన్నాం. బీజేపీ బీహార్ కావచ్చు, ఇటువైపు మహారాష్ట్ర కావచ్చు, రేపు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మాకు వీక్ చేయాల్సిన లక్ష్యమే లేదు. వాళ్ళు వీక్ అయితే మేమేం చేస్తామన్నా? ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేసి నీతిపర చర్యలు చేసి వాళ్ళే వీక్ అయితే ఎక్కడ జరిగిందన్న విఠలన్న మళ్ళీ లేదా వీక్ చేసి మీ దగ్గరికి సరెండర్ అయ్యేలా చేసుకోవడం ఏదో స్ట్రాటజీ ఉంటుంది బీజేపీది, లేకుండా ఉండదు. అట్లుండదన్నా. ఇప్పుడు వాళ్ళు రేపు ఇప్పుడు మన వాళ్ళ ఆరోపణలు మాత్రమే, రేపు రుజువు అయితే చట్ట ప్రకారం తప్పకుండా చర్యలు ఉంటాయి వాళ్ళపైన. అప్పుడు వాళ్ళ పార్టీలు తక్కువ ఉన్నారన్న. ఎంతో మంది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. అదే సమస్య కవిత గారు ఉన్నారు. ఇప్పుడు ఒక సందర్భంలో సంతోష్ కూడా ముఖ్యమంత్రి అని చెప్పుకున్నారు. అంటే కేసీఆర్ ఎంతమంది ముఖ్యమంత్రులు తయారు చేసుకున్నాడు? అంత ఈజీగా వీక్ అవుతుంది అన్న. కాదు, మా లక్ష్యం కూడా అది కాదు. ఎందుకంటే తప్పు చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు ఉండాలి. భారతీయ జనతా పార్టీ 2 ప్రభుత్వాలు కూడా అవినీతి కూరుకుపోయినాయని చెప్పి ఇవాళ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. అంతేనా? సార్ చూద్దాం కేసులు వ్యవహారం ఏంటి చరణ్ గారు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ బలైన పడ్డప్పుడల్లా భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతా ఉంది. ఎంపీ ఎలక్షన్ లో 20% ఓట్లు ఎవరికి వచ్చినాయి? ఆ ఓట్లు మాత్రం 40% మాకే ఉన్నాయి. 4 నుంచి 8 బీజేపీ వెళ్ళింది, వీళ్ళు 0కి వెళ్ళారు 16 నుంచి. వైఆర్ఎస్ పార్టీ సంబంధించి ఓట్లు భారతీయ జనతా పార్టీ పోతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ రావడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ బలైన పడాలని అయితే మీ ఫైట్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరితో ఫైట్ సార్, వాళ్ళిద్దరు కలిసి చేస్తారు, విడిగా చేస్తారు అనేది కాలం చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం తప్ప చట్టాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం అనేది చాలా స్పష్టం. రాజకీయ కక్షలే తావలేదు. టీఆర్ఎస్ మీరే కాపాడుతున్నారు చరణ్ భాయ్. దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి, తర్వాత కోర్టులో ఏం తెలుస్తుందో చూద్దాం. ముగ్గురికి ధన్యవాదాలండి పార్టిసిపేట్ చేసేందుకు. ఇదే వాటి బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.